वत्सले मातृभूमे त्वया हिंदू भूमे सुखं वर्धिता। सावरकर एक तूफान थे। उस तूफान के अंदर ब्रिटिश साम्राज्य बह गया। लोग बेशक ये समझते हैं कि ये अहिंसा के आंदोलन से भारत आजाद हुआ। भारत आजाद हुआ उस क्रांति की वजह से, उस अग्नि की वजह से जिसकी चिंगारी वीर सावरकर ने लगाई थी। दुर्भाग्य से आजादी के बाद भी हम उन विचारों को नहीं समझ सके जिसका प्रसार वीर सावरकर ने किया था। और इसी का दुष्परिणाम है कि ऐसे लोग जिन्होंने अंग्रेजों का साथ दिया, ऐसे लोग जिन्होंने रजाकारों का साथ दिया, ऐसे लोग जिन्होंने हिंदुओं के हत्यारों का साथ दिया, ऐसे लोग जो पाकिस्तान के साथ खड़े थे, भारत के साथ नहीं, आज वो भारत के अंदर सर उठाकर खड़े होने की हिम्मत कर रहे हैं। वीर सावरकर की ये क्रांति हम सब के लिए सौभाग्य का विषय है, आगे बढ़ी है। और आज वीर सावरकर का वो सपना सामने पूरा होता हुआ दिखाई दे रहा है कि जो भारत को अपनी मातृभूमि, पितृभूमि, धर्मभूमि और कर्मभूमि मानता है, केवल वही भारतीय कहलाने का अधिकारी है, केवल वही हिंदू कहलाने का अधिकारी है, केवल वही भारत माता का पुत्र कहलाने का अधिकारी है। आज ऐसे सब लोग, उनके चेहरे साफ हो चुके हैं और उनके बारे में देश की जनता जान चुकी है। एक नया जागरण भारत की धरती पर दिखाई दे रहा है और वह जागरण राम जन्मभूमि आंदोलन की कोख से निकला था और संपूर्ण विश्व के अंदर वह जागरण फैल गया है। ये धरती हिंदू की है, ये भारत हिंदू का है, राम यानी हिंदू ही तो है। और इसलिए आज वीर सावरकर के विचारों को प्रसारित करने का, उनको पुनः सामने लाने का समय आ गया है। और मैं आभारी हूँ रणवीर हुड्डा का, उन्होंने ये फिल्म बनाई। एक बहुत बड़ा जोखिम मोल लिया है उन्होंने, अपनी सारी संपत्ति दांव पर लगा दी है, लेकिन उनका यह त्याग बेकार नहीं जाएगा। वीर सावरकर के विचारों का प्रसार होगा और सावरकर के सपनों का निर्माण भारत के अंदर अवश्य होगा। नमस्ते सरावत्सले मातृभूमे त्वया हिंदू भूमे सुखं वर्धितोऽहम्। नमस्ते सदावत्। भारत माता की जय। स्वातंत्र्य वीर सावरकर अमर रहे, अमर रहे। ఆ పేరులోనే ఆయన స్వాతంత్రం కోసం ఏ విధంగా ఒక అగ్ని జ్వాల వలె ఈ దేశాన్ని స్వాతంత్ర కాంక్షను రగిలించిండో కళ్ళకు కట్టినట్టు ఇవాళ ఆ చరిత్ర సినిమా రూపం లోపట మన కళ్ళ ముందుకు వస్తూ ఉంది. భారత స్వాతంత్ర సంగ్రామం లోపట మొట్టమొదటి విద్యార్థి స్వాతంత్రోద్యమంలో పాల్గొని కళాశాల నుంచి బహిష్కరించబడ్డటువంటి విద్యార్థి చరిత్ర ఎవరిదైనా ఉందంటే అది స్వాతంత్ర వీర సావర్కర్ చరిత్ర. భారత స్వాతంత్ర సంగ్రామం లోపట 2 ఆజన్మ ఖైదీలు దేశ స్వాతంత్ర పోరాటం కోసం విధించబడ్డటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది స్వాతంత్ర వీర సావర్కర్. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం లోపట ఏ వ్యక్తి కేసు అయితే ప్రపంచ కోర్టు లోపట వాదించబడ్డదంటే అది స్వాతంత్ర వీర సావర్కర్ యొక్క చరిత్ర. మనం చూస్తూ ఉన్నాం సినిమా లోపట అనేక సంఘటనలు మన కళ్ళ ముందర చూపెడతా ఉన్నారు. దేశ స్వాతంత్రోద్యమం లోపట బలిదానాలు చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుల చేతుల్లో వాళ్ళ యొక్క దగ్గర దొరికినటువంటి సాహిత్యం 2 పుస్తకాలు. ఒకటి భగవద్గీత అయితే రెండోది 1857 స్వాతంత్ర సంగ్రామం యొక్క చరిత్ర. స్వాతంత్ర వీర సావర్కర్ రాసినటువంటి 2 పుస్తకాలు ప్రతి విప్లవ వీరుని యొక్క చేతుల్లోపట ఆనాడు బ్రిటిషర్లకు దొరికినాయి. వాటిని ముద్దాడుతూనే ఉరికంబాల ముందర వందే మాతరం నినాదం చేసి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర. అప్పటి వరకు అది సిపాయిల తిరుగుబాటు అంటే
కాదు, అది 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం అని చెప్పి ఒక వీరోచితమైనటువంటి గాథలను దేశ స్వాతంత్ర సంగ్రామం లోపట, విప్లవోద్యమం లోపట, ఈ విధంగా చూస్తే అనేక ప్రపంచ చరిత్ర లోపట ముద్రణ కాకుండా నిషేధానికి గురైనటువంటి బుక్కు 1857 స్వాతంత్ర సంగ్రామోద్యమం. మొట్టమొదటి బుక్కు మనం టైటిళ్లలో చూసినాం. ఎవరు చదివింది మొట్టమొదటి బుక్ అంటే భగత్ సింగ్. అంటే విప్లవ వీరులకు ఏ రకంగా ప్రేరణ ఇచ్చిందో, అంతేకాదు అనేక సంస్కరణలకు పతిత పావన మందిరాలు నిర్మించిండు. ఆ రాజున్నటువంటి హిందూ సమాజంలో ఏకత చేయడానికి, అంటరాని తరాన్ని నిర్మూలన చేయడానికి అనేక ప్రయత్నాలు మనం బహుశా ఆఫ్టర్ ఇంటర్వెల్ చూస్తాము. మొత్తానికి మిత్రులు ఎవరైతే ఉన్నారో జాతీయవాదులందరం కూడా కలిసి ఈ సినిమా చూడాలని ఆలోచన చేసి ఇంత మంచి కార్యక్రమం లోపల అందరినీ భాగస్వామ్యం చేసినటువంటి మిత్రులందరికీ కూడా నిజంగా ఈ యొక్క వారి యొక్క ఆశయాలను ఆదర్శాలను మనం ఈనాటి తరం లోపల ముందుకు తీసుకెళ్ళాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక సావర్కర్ను ఆదర్శంగా తీసుకొని ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేయాలనో మనందరం కూడా ప్రేరణ తీసుకోవాలి. భారత్ మాతాకి జై. దేశం కోసం బలిదానమైన స్వతంత్ర వీర సావర్కర్ చరిత్ర చాలామంది యువతకు తెలియదు. మొట్టమొదటి స్వతంత్ర విప్లవ వీరులకు స్ఫూర్తి ప్రదాత, వారి చరిత్రను ఈనాటి తరానికి తెలియజేసే ఈ చిత్రం ప్రతి ఒక్క జాతీయవాది, ప్రతి ఒక్క దేశభక్తి కలిగిన ప్రతి ఒక్క యువకుడు స్ఫూర్తి చెంది ఈ చిత్రం చూడాలని కూడా, దీని నుంచి ఆదర్శవంతమైన ఒక దేశభక్తుడిగా ప్రతి ఒక్కరు దేశం పట్ల అభిమానం పెంచుకొని దేశం కోసం జీవించే విధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క చిత్రానికి జాతీయవాదులందరినీ కలిసి చూడడం సంతోషకరం. ఈ చిత్ర నిర్మాతలకు, ఈ చిత్ర యూనిట్కి, ఈ చిత్రానికి అందరినీ తీసుకొచ్చిన ఈ సంస్థ వారికి కూడా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఈరోజు స్వాతంత్ర వీర సావర్కర్ గురించి ఏవైతే కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందో అవన్నీ పటాపంచలయ్యి దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర వీర సావర్కర్ గురించి నిజాలు తెలుస్తున్న తరుణంలో ఈ సినిమా రావడం చాలా సంతోషకరం. మేము కూడా చిన్నప్పటి నుంచి సంఘ శాఖలో వారి గురించి ఎన్నో కథలుగా విన్నాం. ఈరోజు కళ్ళకు అద్దినట్టుగా వారి జీవిత చరిత్రను చూపిస్తుంటే మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. వారి పేరు ఇన్స్పిరేషన్ అయ్యి మేము మా గణేష్ మండలి పేరు కూడా స్వాతంత్ర వీర సావర్కర్ గణేష్ మండలి అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా రాబోయే తరాలకు వీరి చరిత్ర ప్రేరణాదాయకంగా ఉండాలి. దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్ర వీర సావర్కర్ చరిత్ర తెలుసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చిత్రం యూనిట్కి మరియు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. స్వతంత్ర వీర్ సావర్కర్ చరిత్ర ఈరోజు మళ్ళీ ఒకసారి తెలుసుకునే అవకాశం ఈ సినిమా ద్వారా మాకు లభించింది. ఈ దేశంలో ఉన్న ప్రతి యువత కూడా ఈ యొక్క సినిమా చూసి స్వతంత్ర వీర్ సావర్కర్ చేసిన త్యాగం, వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసిండు, వాళ్ళ కొడుకుని త్యాగం చేసిండు. విద్యార్థి దశలోనే ఆయన డిబార్ అయ్యి స్వతంత్ర పోరాటం కోసం లండన్ పోయి ఏ రకంగా లా చదువుకుంటా ఏ రకంగా పోరాటం చేసిననే పూర్తి ఆయన జీవిత కథ మొత్తం మా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. స్వతంత్ర వీర్ సావర్కర్ ఒక స్వతంత్ర వీరుడుగా, ఒక ఉద్యమ పోరుగా మాత్రమే మాకు తెలుసు. కానీ ఈ సినిమా చూస్తే తెలిసింది ఆయన ఎంత త్యాగం. ఒక వ్యక్తికి 2 జీవిత ఖైదీలు పడడం అంటే అసలు ఆషామాషి కాదు. ఈ భారతదేశంలోనే ఒక వ్యక్తికి 2 జీవిత ఖైదీలు పడ్డ ఏకైక స్వతంత్ర సమర యోధుడు మా వీర్ సావర్కర్ గారు. స్వతంత్ర వీర్ సావర్కర్ గారి సినిమా ఈరోజు మాకు చూపించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జాతీయవాదులందరూ కూడా ఒక్కసారి ఒక్క దగ్గరికి వచ్చి ఆయన సినిమా చూసి ప్రేరణ పొందడం జరుగుతుంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు మేము హౌసింగ్ బోర్డు, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో వీర్ సావర్కర్ గారి సినిమా విడుదల అంటే ఇక్కడ వచ్చాము. సినిమా చూశాను, చాలా బాగుంది. ఒకసారి ఈరోజు దినము మనలో అంతో ఇంతో ఈరోజు ధైర్యము, సాహసము ఉన్నది అంటే వీర్ సావర్కర్ వల్లనే అన్న సంగతి ఒకసారి గుర్తించుకోండి. ఒక చెంప కొడితే రెండో చెంప చూపట్టు అన్నట్లేదాడ మన దేశంపై దండయాత్ర ఎవడు చేశా కానీ వానికి తగిన సాక్షి జరుగుతుంది అని చెప్పేసి ఎంతో ధైర్యాన్ని నింపి ఈరోజు దినం హిందువుగా గర్వించు అనే మాట ఆ రోజు వీర్ సావర్కర్ గారే అన్నారు. ఇంకా మనము ఓపికతోని ఇంకా అన్న తమ్ముడు బాయ్ మాట కాదు, ఎవడైనా మన మతం అంటే మన ధర్మం దగ్గరికి, మన
వ్యవస్థ మన దేశం పట్ల ఎవడన్నా చిన్న చూపు చూసే గిట తాట తీస్తామని చెప్పేసి అప్పట్లోనే వీర్ సావర్కర్ చెప్పారు. ఈ రోజు దినం మనం మాట్లాడుతున్నామంటే ఆయన ధైర్యమైన సంగతి మర్చిపోవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. మనం వీర్ సావర్కర్ లెక్క కావాలి. తన కొడుకుని తన ఆస్తులను కూడా అమ్ముకొని ఈ రోజు దినము దేశంకి బలిదానమైన వీర్ సావర్కర్ యొక్క స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరు బతకాలి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. చరిత్రలో ఎంత వక్రీకరించారో మనము ఈరోజు వీర్ సావర్కర్ గారి సినిమా ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. వారు చేసిన యోగదానాలు, వారు చేసిన కృషి ఎంతో మనము ఆయన చేసిన కృషికి మనం ఎప్పుడు మరవలేము. ఈరోజు మనము స్వతంత్రంగా ఉంటున్నామంటే వారి యోగదానం ఎంతో ఉంది. అందుకే ఈ మూవీ చాలా బాగా ఉంది. ఆయన రాసిన పుస్తకాల ద్వారా ఉత్తేజపరితులై ఎంతోమంది మన క్రాంతికారులు తయారయ్యారు. ఆ సమయంలో అదే కూడా చూపించారు. భగత్ సింగ్ గారు కూడా మీరు ఇందులో ఏ విధంగా మీరు ప్రభావితం అయ్యారని చెప్తే వారు వీర్ సావర్కర్ రాసిన 1857 రివోల్ట్ది బుక్ చదివానని చెప్పారు. చాలా బాగుంది. అందరూ కూడా చూడాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रं समर्था भवत्वा सिशाते भृशम्. परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रं समर्था